అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మన యేసు ఈ లోకంలోనికి వచ్చి తన వాక్య పరిచర్యలో చెప్పిన మాటలు. నీతిమంతులను నేను పిలవరాలేదు గాని పాపులనే పిలువవచ్చితిని. నశించిన దానిని వెదకి రక్షించుటకే ఈ లోకంలోనికి వచ్చితిని. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. అందుకే యేసుకు పాపుల స్నేహితుడనే పేరు వచ్చింది. ఎవరైనా క్షమించు అని ఆయనను అడిగితే శిక్షించేవాడు కాదు, క్షమించే దేవుడు. హల్లెలూయా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీర్పు తీర్చి శిక్షించక క్షమించి దీవించి పంపారు. ఆమేన్. యేసయ్యను నమ్ముకుంటే వచ్చేది తీర్పు కాదు, శిక్ష కాదు, రక్షణ. అందుకే దేవుడు ఆయనను ఈ లోకంలోనికి పంపారు. ఈ యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనతో కలిసి సాగిపోదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందనాలనైనా ఈ లోకంలో మీరు అవతరించింది మమ్ములను రక్షించడానికి, శిక్షించడానికి కాదు. నీ యందు విశ్వాసం ఉంచిన మేము తీర్పులోనికి రాక రక్షణ పొందడానికే ప్రభువా మేమందరము కూడా నీ యందు విశ్వాసం ఉంచున్నామనే సత్యాన్ని గ్రహించి నాయన మా హృదయంలో మిమ్మల్ని చేర్చుకుని ఈ తీర్పులో నుండి, ఈ యొక్క శిక్షలో నుండి తప్పించబడి రక్షణ అనుభవంలోనికి వెళ్ళినట్లుగా నీ కృప మాకు దయచేయమని, ఈ వాక్యం వింటున్నా నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.